దగ్గరికి మస్తానరావు గారు, మీరు సీనియర్ జర్నలిస్ట్, విశ్లేషకులు కూడా, మీకు అనుభవం ఉంది. ఇక్కడ మనకి సంఖ్య, మనకి తెలిసినటువంటి రూల్స్ ప్రకారం అపోజిషన్లో ఉన్న బిగ్గెస్ట్ పార్టీ అది కూడా కనీసం 10% సీట్లను మించి ఉన్న ఒకటి కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. ఉన్న సందర్భాల్లో బిగ్గెస్ట్ పార్టీ ఏదంటే దానికి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇస్తారు. జాతీయ స్థాయిలో 2014 ఈవెన్ కాంగ్రెస్ కూడా ఇవ్వాలి. అప్పుడు 540 గాను 44 గాను వాళ్ళకి 44 ఎన్నో వచ్చినాయి. సో ఆ కారణంగా అక్కడ ఇవ్వకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే జాతీయ స్థాయిలో కూడా అక్కడ కొన్ని నియామకాలకు సంబంధించి లీడర్ ఆఫ్ అపోజిషన్ రూల్ ఉంటుంది కాబట్టి, క్యాబినెట్ హోదా ఉన్న పొజిషన్ కొన్ని హక్కులు ఉంటాయి కాబట్టి, ప్రత్యేకంగా హక్కులు ఉంటాయి కాబట్టి, సభ్యులకు ఉండేటువంటి హక్కుల కంటే లీడర్ ఆఫ్ అపోజిషన్కి ప్రత్యేకంగా కొన్ని హక్కులు ఉంటాయి, కొంత ప్రోటోకాల్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎలిజిబిలిటీ లేదు కాబట్టి ఇవ్వాల. అయితే ఇక్కడ ఈ పదే ఈ డిమాండ్ చేయటం ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? అంటే సభలో సరే విమర్శలు ఉండవని మనం ఎవరో అనుకోలేవు. గతంలో తెలుగుదేశం ఆ సమస్యను ఫేస్ చేసింది. దేశంలో కూడా మనం చూస్తా ఉన్నాం, పార్లమెంట్లో కూడా ప్రతిపక్షాలని కాస్త కించపరిచేలాగే మాట్లాడతారు. సంఖ్య లేదు కాబట్టి పడాల్సిందే. పడాలా అంటే రాజకీయం అలా ఉంది, అది పడాలా, గౌరవంగా మాట్లాడుకున్న సందర్భాలు గతంలో ఉన్నాయి, ఇప్పుడు అది లేదు. ఇవాళ రాజకీయం ఇలా ఉంది. ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు? ఈ రకంగా మొత్తం దూరంగా ఉండటం మంచిదేనా? గుడ్ ఈవినింగ్ సార్, శ్రీనివాస్ గారు, మీకు హెచ్ఎంటీ ప్రేక్షకులకు, ప్యానల్లో ఉన్న పెద్దలకు. ఖచ్చితంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనుసరిస్తున్న వైఖరి ప్రజాస్వామ్యంలో ఏమాత్రం సామంజస్యంగా లేదు. ఎందుకంటే ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చినా కూడా ఉన్నతనంగా తీసుకుని ఒక బ్రాడ్ ఇది ఉండాల్సిన అవసరం ఉంది. వాళ్ళ అందరూ ప్రాంతీయ పార్టీ, ఆయన వచ్చి కూడా 11 ఏళ్ళు అవుతుంది కాబట్టి ఇంకా ముందు ఆయన చెప్తున్న ప్రకారం అయితే ఆయన 82 సంవత్సరాలు ఆయన వచ్చే వరకు, అంటే ఇప్పుడు ఆయన 52 ఏళ్ళు, 30 సంవత్సరాల పాటు నేను రాజకీయం చేస్తానన్నది కూడా ఇందాక కూడా వాళ్ళ శాసనసభ పక్ష సమావేశంలో కూడా ప్రకటించిన పరిస్థితి. అలాంటి నాయకుడు ఏంటంటే కొన్ని ఇట్లాంటి అంటే మొండి పట్టుదలకి పోవటం, డెమోక్రటిక్ వేలో చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆయన ప్రతిపక్ష హోదా అడిగారు, రామారావు గారు అన్నట్టు, లేకపోతే మనందరికి బహిరంగ రాష్ట్రం, అది బహిరంగ అందరికి తెలుసు. స్పీకర్ కి లెటర్ రాశారు. స్పీకర్ గారు తన ఒపీనియన్ కి సంబంధించి ఆయన రిటర్న్ గా ఇవ్వకపోయినప్పటికీ కూడా ఆయన ఓరల్ గా చెప్పిన పరిస్థితి ఉంది. ఆయన బహిరంగ వేదికలు కూడా చెప్పారు వాళ్ళకి ప్రతిపక్ష హోదా అనేది ఇవ్వటం కుదరదు. అది రిటర్న్ గా ఎందుకు సమాధానం ఇవ్వకపోయి ఉండొచ్చు మస్తానరావు గారు? సాంకేతికంగా ఏమైనా కారణం ఉంది అక్కడ? అంటే ఒకటండి, స్పీకర్ విచక్షణాధికారాన్ని మనం ఎవరు ప్రశ్నించాం. అంటే ఆయన అమ్మది ఏంటంటే అది బహిరంగ వేదిక మీద చెప్పినా ఎలా చెప్పినా కూడా, అంటే అంతకు ముందు అంటే ఇక్కడ కొన్ని రాజకీయ పైన ఎత్తుగడలు కూడా ఉండొచ్చు. అంటే నిజానికి ఇప్పుడు మన ఢిల్లీలో అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చింది, ఇక్కడ ఇవ్వలేదు. అంటే మనకి 1994లో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 294 స్థానాలు ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 26 స్థానాలు గెలుచుకుంది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు పి జనార్దన్ రెడ్డి గారు కూడా ఇవ్వలేదు. ఆయన కేవలం శాసనసభ పక్ష నేతగానే ఆయన పోరాటం పరిస్థితి కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీ నడిపించిన పరిస్థితి మీరు ఇందాక చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీకి జాతీయ స్థాయిలో కూడా ఇవ్వలేదు. ఇట్లాంటివన్నీ పరిగణలో తీసుకుంటే మెజారిటీ ఆఫ్ ఒపీనియన్ ప్రకారం అన్నారు. అంతెందుకు సార్, నేను శ్రీనివాస్ గారు ఒక మాట చెప్తాను, గుర్తు చేస్తాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019-24 మధ్య ఒకనొక దశలో చంద్రబాబు నాయుడు గారికి ఒక మాట చెప్పారు, నీకు 23 స్థానాలు ఉన్నాయి, దానిలో 5వ 6వ పీకేస్తే మీ ప్రతిపక్ష హోదా పోయింది. అంటే ఆయన శాసనసభ నిబంధనలు తెలిసే అన్నారా, లేకపోతే శాసనసభను తప్పుదోవ పట్టిస్తానికి అన్నారా, లేకపోతే ఆయనకి ఎవరన్నా తప్పుదోవ పట్టించే విధంగా మరి ఆయన చెప్పాలి. ఈ రోజు ఆ రోజు నేను శాసనసభను తప్పుదోవ పట్టించాను, అది కరెక్ట్ కాదు, ఇప్పుడు ఇట్లా నిబంధనల ప్రకారం నాకు ఇవ్వచ్చు అని చెప్పమనండి. ఆ రోజు నేను శాసనసభను తప్పుదోవ పట్టించాను, క్షమాపణలు చెప్పమనండి. ఇప్పుడు ఆ నిబంధనలు అంగీకరించవు, 11 స్థానాలు ఉన్నాయి, ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చు అని ఆయన చెప్పొచ్చు కదా. ఇవ్వచ్చు వేరు. ఇప్పుడు రామారావు గారు చెప్పినట్టు నాకు ఢిల్లీలో నాకు ఏం జరిగింది గుర్తులేదు, 67 స్థానాలు ఆప్ గెలిచింది, 3 బీజేపీ గెలిచింది. ఒకవేళ ఇస్తే ఇచ్చారేమో, ఇవ్వాలని రూల్ అయితే లేదు కదా అన్నదే పాయింట్. అదే సార్, ఇక్కడ స్పీకర్ విచక్షణాధికారం. ఇప్పుడు ఆయన ప్రశ్నించారు, లెటర్ రాశారు, అక్కడి నుంచి సమాధానం రాలేదు, ఆయన తిరిగి హైకోర్టుకు వెళ్లారు ప్రతిపక్ష హోదా ఇవ్వమని. హైకోర్టు స్పీకర్ గారిని అలా ఎలా నిబంధన ఉంది చెప్పమని అడిగింది. అది స్పీకర్ గారిని ఫోర్స్ చేయలేదు హైకోర్టు. సో ఆయన పరిశీలిస్తున్నారని చెప్పింది. ఫస్ట్ సాంకేతిక అంశంగా అది రిజెక్ట్ చేశారు, మళ్ళీ అడగడం జరిగింది. ఆ నేపథ్యంలో అది పెండింగ్ లో ఉంది. ఒక 5-6 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో పెట్టినప్పుడు ఆయన ఏమన్నారు, ఆయన మాటలు మనం వినొచ్చు. ఏంటి మీరు వెళ్తారా సార్, శాసనసభ బడ్జెట్ సమావేశం జరుగుతున్నాయి, అవి కీలకమైనవి, మరి అనేక సమస్యలు ఉన్నాయి, ప్రభుత్వ వైఫల్యాలు ఉన్నాయి, మీరు ప్రశ్నిస్తారా అంటే
ఆ ముందు మేము అడిగే కోర్టు అడిగింది, కోర్టును గౌరవించి ఆయన సమాధానం ఇవ్వమనండి, దాని తర్వాత చూద్దాం అన్నారు. ఓకే ఓకే ఆయన అన్న పరిస్థితి. ఇంకోటి కూడా చూడొచ్చు ఆ రోజు. అసలు ఇప్పుడు వైసీపీ పదే పదే ప్రస్తావిస్తుంది అనేక సమస్యలు ఉన్నాయని. ఇప్పుడు వాళ్ళకి నిజానికి ప్రజా సమస్యల మీద చిత్తశుద్ధి ఉంటే నేననేది ఈ రోజు గ్రూప్ వాళ్ళకి అన్యాయం జరిగింది. ఆ లోకేష్ గారు ఎక్కడో ఆయన ఫిడేలు వాయించినట్టు అని ట్వీట్లు పెట్టుకున్నారు, ఆయన క్రికెట్ మ్యాచ్కి వెళ్ళారని. అదే విధంగా మిర్చి రైతుల సమస్య ఉంది. ఆ తర్వాత సూపర్ 6 హామీలకు సంబంధించి వాళ్ళు ముందుకు వెళ్ళట్లేదు. ఆ శాంతి భద్రతల సమస్య ఉంది. ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. వాళ్ళే చెప్తున్నారు. వాటిని అక్కడే లోకేష్ ఉన్నాడు, అక్కడే పవన్ కళ్యాణ్ ఉన్నారు, అక్కడే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ప్రజలను మీరు నిన్న మోసం చేస్తున్నారు అని ఆ ప్రశ్నించేది అక్కడ ప్రశ్నిస్తే అది 1 నిమిషం అయినా 2 నిమిషాలైనా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సమైక్యాంధ్ర రాష్ట్ర కోసం ఒక నిమిషమో 5 నిమిషాల్లో ప్లకార్డ్ పట్టుకొని నుంచున్నారు. ఇది దేశం మొత్తం అట్రాక్ట్ చేసిన పరిస్థితుంది ఆ రోజు. మరి అదే విధంగా ఇక్కడ ఎందుకు చేయలేకపోతున్నారు? ఇంకోటి కూడా చెప్తానండి శ్రీనివాస్ గారు. నేను ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణానంతరము వైఎస్ విజయలక్ష్మి గారు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి పరిపాలన తూట్లు పొడుచున్నారని, వైఎస్ రాజశేఖర రెడ్డి మీద అన్యాయంగా కేసులు పెడుతున్నారని ఆ ఒక్కళ్ళే పోరాడారు కదా. ఒక్క ఆమె కదా ఆమె. వాళ్ళ తల్లినే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆదర్శంగా తీసుకోకూడదు? అదే రోజు బొత్స సత్యనారాయణ గారు వైఎస్ విజయలక్ష్మి గారిని మీరు కూర్చోమని చెప్పేసి అన్నారు. అయినా కూడా ఆమె మాట్లాడింది. మీరందరూ ఏం చేశారనేది నిలదీసిందామా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా ప్రజలకు చేశారు అదే విధంగా చేయొచ్చు. ప్రజా సమస్యల మీద ప్రభుత్వ వైఫల్యాలు ఉంటే వాళ్ళని ఎదగాలనుకుంటే ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళి ఉండొచ్చు.